హలో మచాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. మీ సపోర్ట్ తో అయితే ఈ రోజు మీ ముందుకు మా 100వ వీడియోతో అయితే ముందుకు వస్తున్నామండి. అందుకే స్పెషల్ గా ఉండాలని ఎంతో ఫ్లేవర్ గా ఉండే పరదా చికెన్ దమ్ బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చామండి. పరదా చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ సాఫ్ట్ గా కుక్ చేసి పిండి ముద్దలో రైస్ తో పాటు చికెన్ ని సీల్ చేసి దమ్ చేసి కుక్ చేయడమేనండి. బాగా శుభ్రం చేసి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ లోని 2 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం అయితే వేసుకున్నానండి. కాశ్మీరీ కారం వల్ల ఏంటంటే చికెన్ మంచి కలర్ అయితే వస్తుందండి. టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అదే విధంగా 200 ml పెరుగు అయితే వేసుకున్నానండి. 4 నుంచి 6 పచ్చిమిరపకాయల చీలికలు, 2 నిమ్మకాయల నిమ్మరసం అయితే పిండుకున్నానండి. 2 నుంచి 3 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, స్టార్ అనాస, అదే విధంగా జాపత్రి అయితే వేసుకున్నానండి. 100 ml నెయ్యి, అదే విధంగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ తో మేమైతే 1500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేస్తామండి. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మాకు ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి, టేస్ట్ కు సరిపోయేటట్లు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసుకొని మైదా పిండి, పంచదార, ఉప్పు బాగా కలిసేటట్లు కలుపుకుందామండి. పిండి మధ్యలోనే చిన్న ఖాళీలా చేసుకొని అందులోనే ఒక 100 ml పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను వీడియో కొంచెం షేడ్ రావడం వల్ల ఆ వీడియో క్లిప్ని అయితే కట్ చేసేసి మీకు చూపించట్లేదు. అదేవిధంగా కొంచెంగా వాటర్ వేసుకొని చాలా స్మూత్గా వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కవర్ చేసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కడాయి అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసుకుందామండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే చికెన్ అయితే కుక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యే లోపల అయితే మనం ఇప్పుడైతే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం అయితే ముందుగానే ఒక కేజీ రైస్ని అయితే నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. సో ఒక బౌల్లోనైతే 2 నుంచి 3 లీటర్ల వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయల చీలికలు, యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, టేస్ట్కి సరిపోయేటట్లు 4 నుంచి 5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 నిమ్మకాయల నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే బాగా మరిగించుకుందామండి. సో చికెన్ అయితే చూసారా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. వాటర్ అయితే బాగా బాయిల్ అయిందండి. చూసారా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడైతే మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే వేసుకొని 90% కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకుందామండి. బాస్మతి రైస్ అయితే 90% కుక్ అయిందండి. ఇప్పుడైతే రైస్ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మైదా పిండి ముద్దనైతే ఇప్పుడు చపాతీ లాగా చాలా పెద్దదిగా అయితే మనం ఒత్తుకోవాలండి. ఎంత పెద్దదిగా అంటే మన పరదా చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే కడాయికి డబల్ ఉండాలండి. చపాతీలాగా బాగా ఒత్తుకున్నటువంటి మైదా పిండి ముద్దనైతే నేను చూపించిన విధంగా అయితే మడత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం పరదా చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే కడాయికి అయితే నెయ్యినైతే మొత్తం అంతా కూడాను అప్లై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా బాదం పలుకులతో అయితే అడుగున డెకరేషన్ అయితే చేసుకోండి.
నేను చూపించిన విధంగా అయితే మైదాపిండి రోటీని అయితే కడాయి మొత్తం కూడా చాలా జాగ్రత్తగా పరుచుకోవాలండి. ఇప్పుడైతే ఇందాక మనం 90% కుక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఒక లేయర్ కింద సగం రైస్ని అయితే వేసుకోవాలండి. ఇందాక మనం కుక్ చేసుకున్నటువంటి చికెన్ అయితే ఇంకొక లేయర్ కింద అయితే వేసుకోవాలండి. పైన ఇంకొక లేయర్ బాస్మతి రైస్ అయితే వేసుకుందామండి. బాస్మతి రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే లేయర్ లాగా వేసుకుందామండి. రెండు ఉడకపెట్టిన గుడ్లను అయితే పెట్టుకొని నేను చూపించిన విధంగా అయితే మైదా పిండితో మొత్తం అంతా అయితే కవర్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని నేను చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఈవెన్ గా అన్ని వైపులా కూడాను రోటీ ఎర్రగా కాలినంత వరకు అయితే రోటీని అయితే నేను హీట్ చేసుకున్నానండి. నాకు ఈ ప్రాసెస్ చేయడానికి అయితే నాకు ఒక 7 నుంచి 8 నిమిషాలు అయితే పట్టిందండి. నేను చూపించిన విధంగా 2 చేతులతో కడాయిని కదిపితే చూసారా ఏ విధంగా అయితే మన రోటీ కడాయి నుంచి సెపరేట్ అవుతుందో. ఇప్పుడు కడాయి మీద దోశ ప్యాన్ పెట్టి నేను చూపించిన విధంగా బోర్లా చేయండి. చూసారా ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో. ఇప్పుడు ఆ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే చుట్టూ కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కిందనైతే మనం వేడి చేసుకుందామండి. ఇప్పుడైతే జాగ్రత్తగా నేను చూపించిన విధంగా మన పరదా చికెన్ దమ్ బిర్యానీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మైదాపిండి రోటీతో పరదా కప్పుకున్న మన పరదా చికెన్ దమ్ బిర్యానీని అయితే చాక్తో ఒకవైపు కట్ చేసుకుంటే లోపల నుంచి గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ అయితే తన్నుకొని వస్తుందండి. పరదా చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఏమిటంటే దమ్ బిర్యానీని రైతాతో కానీ మంచి నాన్ వెజ్ కర్రీతో కానీ ఎంజాయ్ చేస్తాం. అదే విధంగా ఈ క్రిస్పీగా ఫ్రై అయినటువంటి రోటీని కూడా ఏదైనా నాన్ వెజ్ కర్రీతోని ఎంజాయ్ చేయొచ్చండి. ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండే ఈ పరదా చికెన్ దమ్ బిర్యానీ అయితే నాన్ వెజ్ లవర్స్ కి పండగేనండి. ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.